రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఈ యొక్క సంఘటనలో మీరు రాముడి వైపు ఉంటారా, రావణుడి వైపు ఉంటారా? ఏ ముఖం పెట్టుకొని గుడి పోతో, ఏ ముఖం పెట్టుకొని దేవుణ్ణి మళ్ళా మొక్కుతో ఒక్కసారి ఆలోచించు హిందూ బంధువ. మన దేవుణ్ణి, మన ధర్మాన్ని దూషించిన వీడియోలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా కనబడుతుంటే ఇంకా సరే అయినా సరే మేము వాడిని సపోర్ట్ చేస్తామంటే మీరు హిందువులు కాదు, హిందువులో ముసుగులో ఉన్న సెక్యులరిజం ముసుగులో ఉన్న దొంగలు మీరు. జోసఫ్ ప్రశ్న రావణ్ కేసులో అయితే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇది. జడస్ రావణ్ మన అందరికీ తెలుసు. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రశ్న రావణ్ని బయట తీసుకురావడానికి శత విధాల ప్రయత్నం చేసి 4 సార్లు బెయిల్ అయితే ఇప్పించిండు. చివరికి ఈ రోజునైతే ప్రశ్న రావణ్కి నాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు ఎత్తేసిండు. ప్రశ్న రావణ్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళని అయితే మామూలుగా అరుచుకోలేదు. ఒక్కసారి జడస్ రావణ్ ప్రశ్న రావణ్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినుండ్రి. విన్న తర్వాత మనదైన స్టైల్లో మాట్లాడుకుందాం. రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. మొదటిసారిగా ప్రకాష్ రాజు నాతో మాట్లాడారు. ఇద్దరు నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. నేను 2-3 సార్లు ఎత్తలేదు, ఎందుకంటే అన్నోన్ నెంబర్ కాబట్టి నేను ఎత్తలేదు. తర్వాత మెసేజ్ పెట్టాడు, సార్ దిస్ ఇస్ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అని. నేను కాల్ చేశాను. ప్రకాష్ రాజు గారు నేను ఒక 10-15 సార్లు మాట్లాడుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు, ఇది రాసి పెట్టుకోండి. విన్నారు కదా, ప్రశ్న రావణ్ సంగతే కాదు ప్రకాష్ రాజ్ సంగతి కూడా. ప్రశ్న లేడు, రావణ్ లేదు, తప్పు చేస్తే ఎవడైనా జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పి జడస్ రావణ్ అయితే స్పష్టం చేసిండు. 4 సార్లు బెయిల్ తీసుకొచ్చినోడే ప్రశ్న రావణ్ బొక్కలోకి వెళ్ళాలి అంటుండంటే ప్రశ్న రావణ్ చేసింది తప్పు, ధర్మాన్ని దూషించడం తప్పు, హిందూ దేవులను దూషించడం తప్పు అని చెప్పి నేను కాదన్నాడు. ఆఖరికి కేసు వాదించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు జడస్ రావణే చెప్తాడు. అదే విధంగా ప్రకాష్ రాజ్ అంటోడు కూడా నాకు ఫోన్ చేసిండు. నేను పట్టించుకోకుండా అసలు నేను ఎత్తకున్నా కూడా ప్రకాష్ రాజ్ అంటోడు నాకు 4 సార్లు ఫోన్ చేసిండు, నేను పట్టించుకోలేదు, మెసేజ్ పెడితే గప్పుడు ఫోన్ చేసిన. మరి ప్రకాష్ రాజ్ ఇంట్రెస్ట్ ఏందనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. వైసీపీ కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది అంటే ఆ వైసీపీ పార్టీ కూడా రావణ్తో టచ్ లో ఉండి వెనక నుంచి నడిపించిందా అనే సందేహం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రశ్న రావణ్ విషయంలో ఎవ్వరికీ లేనంత ఇంట్రెస్ట్. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిండ్రా దేవుడా, రాముడిని తిట్టిండు, సీతను తిట్టిండు, ద్రౌపది దేవిని తిట్టిండు, సనాతన ధర్మాన్ని అవహేళన చేసిండు అని చెప్పినా కూడా వినకుండా ఈ అంబాడి రాంబాబు అసంటుడు అయితే ఈసారి గెలిచేది ఆధునిక యుగంలో రావణుడే అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడుతాడు. 1,000,000 మంది వచ్చినా సరే, వీళ్ళు 100 జన్మలు ఎత్తినా సరే, వీళ్ళ నాయకులు వీళ్ళ పార్టీ మొత్తం తలకిందులు అయినా సరే రావణుడు అనటోడు ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా రాముడి బాణం ముందు తల వంచాల్సిందే, నేల కూలాల్సిందే, అదో పాతాళానికి వెళ్ళాల్సిందే. మీరు అదో పాతాళానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే 11 స్థానాలకు పరిమితమయ్యారు. హిందువుల జోలికి వస్తారు, హిందువులను తిట్టినోనికి సపోర్ట్ చేస్తారు, దేవుళ్ళని తిట్టినోనికి సపోర్ట్ చేస్తారు, ధర్మాన్ని తిట్టినోనికి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు కూడా రామ బాణం ముందు అదో పాతాళానికి పడిపోవాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జడస్ రావణ్ అనే వ్యక్తి రావణ్కి సపోర్ట్ చేస్తూ మీరేదో డిప్యూటీ సీఎం అన్నారో ఏమన్నారో ఎగిరి గంతేసిండు. ఆఖరికి మీ భాగవతం తెలవంగానే వెనకడిగేసిండు. అంటే రావణ్ చేసింది తప్పు అని ఆఖరికి భావించిండు. తన తప్పును తాను తెలుసుకున్నాడు. రావణ్కి శిక్ష పడాలన్నాడు. ఏకంగా ధర్మాన్ని తిట్టొద్దు, దేవుళ్ళని తిట్టొద్దు అని చెప్పేసి ఆయన కూడా చెప్తుండు. అంటే ఆయనకు కూడా అర్థమైన సినిమా ఏ విధంగా ఉండబోతుంది, రావణ్ మీద ఎందుకు ఉపచట్టం పెట్టిరు, రావణ్ కార్యకలాపాలు ఏ రేంజ్లో ఉన్నాయి అనేది కూడా ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే 4 సార్లు బెయిల్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చిండు. కానీ ఉపచట్టం పెట్టేసరికి ఆయన కూడా ఏం చేయలేడు, వైసీపీ పార్టీ ఏం చేయలేదు, ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే ఆడు చేసిన తప్పులు అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి ఉపచట్టం అనేది పెట్టిరు. ఏదో టైం పాస్గా ఉపచట్టం పెట్టలేదు, తప్పు చేసిండు కాబట్టి ఉపచట్టం పెట్టిరు అనే విషయాన్ని యావత్ హిందూ సమాజం కూడా తెలుసుకోవాలి. ఇంకా హిందూ అని చెప్పుకుంటూ రావణ్కి సపోర్ట్ చేస్తే వాడు నిజంగా హిందువు అయితే కాదు. ఎందుకంటే మన దేవుణ్ణి, మన ధర్మాన్ని దూషించిన వీడియోలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా కనబడుతుంటే ఇంకా సరే అయినా సరే మేము వాడిని సపోర్ట్ చేస్తామంటే మీరు హిందువులు కాదు, హిందువులో ముసుగులో ఉన్న సెక్యులరిజం ముసుగులో ఉన్న దొంగలు మీరు. హిందువుల పాలిట మీరు హిందువులకు శత్రువులు, హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మాటల వరకే, కానీ మీ లోపల హిందూ ధర్మం పట్ల మీ తీరేందనేది ఈ రావణ్కి సపోర్ట్ చేసే ప్రతి హిందూ అని చెప్పేటోళ్ళందరి తీరును ప్రతి హిందువు గమనించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే నిజమైన హిందువులు అందరూ ధర్మాన్ని మన దేవుని తిరిగితే ఎవడికోపరు చెప్పండి. మన దేవుడు అంటే మన ఇంట్లో మనిషి లెక్క, మన నమ్మకం, మన దైవం,
మనం ఆరాధించే దేవుణ్ణి తిడితే మనకేం కాదు, ఏమన్నా ఇట్టుకొని అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని గుడి పోతో, ఏ ముఖం పెట్టుకొని దేవుణ్ణి మళ్ళా మొక్కుతో ఒక్కసారి ఆలోచించు హిందూ బంధువా. ఎందుకంటే మన దేవుణ్ణి తిట్టడం అంటే మన ఇంట్లో తల్లిని తండ్రిని తిట్టినట్టే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా జడశ్రావణ ఏదైతే జ్ఞానోదయం కలిగిందో జడశ్రావణ్కి, అదే విధంగా మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే జ్ఞానోదయం కలుగుతుంది. నిన్న మొన్నటి దాకా ఈ జడశ్రావణ్ అనే వ్యక్తి ఆ వైసీపీ అండ చూసుకొని ఏకంగా నేనే డిప్యూటీ సీఎం అని చెప్పేసి బయట టప్పు కొట్టుకున్నాడు. ఈ రోజున అసలు వైసీపీ లేదు, బొక్క లేదు, వైసీపీ పిల్లికి కూడా రూపాయి బిచ్చమేయదు అని చెప్పేసి జడశ్రావణ్ అంటున్నాడు. ఎందుకంటే మరి డిప్యూటీ సీఎం అవుతా అని చెప్పి ఎవరామి ఇచ్చిరో తెలియదు. ఆ డిప్యూటీ సీఎం పదవిని ఊహించుకొని వైసీపీ చెప్పిందల్లా చేసిండు, ఆడించినట్టల్లా ఆడిండు. ఇప్పటికీ ఆఖరికి చేతులు ఎత్తేసిండు. రావణ్ ఎవరో నాకు తెలియదు, రావణ్ టీంను కూడా పొట్టు ఇడుతాడు. ఆ రావణ్ అని టీం వాళ్ళు ఈయన తరపున ముందుకొచ్చి ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంది నేను, 4 సార్లు బెయిల్ తెప్పించింది నేను. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు మేము అండగా ఉంటాం, న్యాయం చేస్తామనగానే అటువైపు జంప్ అయిపోయారు. వైసీపీ వాళ్ళు ఈయన ఎందుకు సపోర్ట్ చేస్తారు, ధర్మాన్ని దూషించిండు కదా, ఈ ధర్మాన్ని దూషించడం శిక్షించాలా వద్దా అని చెప్పి ఆయన కేసు వాదించినటువంటి ఆ జడశ్రావణే చెప్తా అంటే వైసీపీ పార్టీ వాళ్ళకి మరి ఎందుకంత ఇంట్రెస్ట్. ప్రకాష్ రాజ్ అంటాడు ఎందుకు జడశ్రావణ్కి అన్నిసార్లు ఫోన్ చేయాలి. పోలీసులు ఎప్పుడైతే రావణ్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారో ఇక గప్ప నుంచి అయితే ప్రకాష్ రాజ్కి భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ ఫోన్ లో ఏం డాటా ఉంది, ప్రకాష్ రాజ్ ఏం సంభాషణ చేసిండో, ఆల్రెడీ ప్రకాష్ రాజుకు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ అయితేనే ప్రకాష్ రాజు వెకిల్ నవ్వులు నవ్వకుండా లోపల భయంతో గజగజ అయితే వణికిపోతాడు. అలాంటిది ప్రశ్న రావణ్ కేసు విషయంలో జడశ్రావణ్కి ఫోన్ ఎత్తకున్నా సరే మెసేజ్ పెట్టి ఫోన్ చేయండి అని చెప్పి మొత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ అంటోడు ఈ రావణ్తో తప్పులు చేయించడంతో పాటు రావణ్ తప్పుల్లో భాగస్వామి అయ్యిండు. అదేవిధంగా వైసీపీ కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది అంటే ఆ వైసీపీ పార్టీ కూడా రావణ్తో టచ్లో ఉండి వెనక రాముడి జోలికొచ్చిర్రు, రాముడిని దూషించిర్రు, రావణుని గెలిపిస్తా అన్నారు. ఆ రావణుడు గెలుస్తాడా రాముడు గెలుస్తాడా అనేది ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. రాముడితో పెట్టుకోవడం అంటే మిమ్మల్ని మీరు సమాధి చేసుకోవడమే, మిమ్మల్ని మీరు పాతాళానికి తొక్కుకోవడం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. రామునితో ఆట వద్దురా బేట, అది ఏ కాలమైనా అది ఏ యుగమైనా రాముడి ముందు ఎవడైనా తల వంచాల్సిందే. నా శ్రీరాముని జోలికి వచ్చిన ఏ ఒక్కడిని విడిచిపెట్టేదే లేదు. హిందూగా పుట్టాం, హిందూగా జీవిస్తాం, హిందూగా గర్వంగా చెప్పుకుంటాం. నా ధర్మాన్ని ప్రేమిస్తాం, పరధర్మాన్ని గౌరవిస్తాం. నా ధర్మం సనాతనం, నా ధర్మాన్ని ప్రేమిస్తా, పరధర్మాన్ని గౌరవిస్తా. పరధర్మాన్ని ఎవడైనా ఇట్లా దూషిస్తే కూడా ప్రశ్నిస్తాం, మాట్లాడతాం. అన్ని ధర్మాలను సమానంగా చూసేదే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళు, వాళ్ళకు మద్దతు పలికిన వాళ్ళు అందరూ రియలైజ్ అవుతుర్రు, భయపడుతుర్రు, వెనక్కి వస్తుర్రు. వాడు మాట్లాడింది తప్పే అంటుర్రు. అంటే అర్థం చేసుకోండి, ఆ తప్పులో భాగస్వామ్యమయ్యే ప్రతి ఒక్కడికి శిక్ష మాత్రం తప్పదు. మనం శిక్షించకుండా, పోలీసులు శిక్షించకుండా ఆ రామచంద్రమూర్తి మాత్రం శిక్షించి తీరుతాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఒక సంఘటనలో మీరు రాముడి వైపు ఉంటారా, రావణుడి వైపు ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.